ఇచ్చింది. అరే మొన్న మేము ఇక్కడనే దానికి సంబంధించిన డాక్యుమెంట్ చదివినాం. సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ కాదు, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు గిరిజన యూనివర్సిటీకి మన భూములు ఇచ్చినాం. అసలు భూ బదలాయింపే జరగలే. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాలు. నాట్ ఓన్లీ దిస్ పార్టీ దట్ పార్టీ అని చెప్పట్లేదు మేడం. అయితే అన్ని పార్టీలు అంతే. అప్పుడు 1975 నుంచి ఇప్పటి వరకు అన్ని పార్టీలు యూనివర్సిటీ రాజకీయ అవకాశవాద టైటిల్ తెచ్చుకోకపోవడం వాళ్ళ తప్పది. వేరే ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ భూములు ఉన్నాయి. యూనివర్సిటీ భూములు యూనివర్సిటీ పేరు మీదకి వచ్చి నైజాం కాలం నుంచి ఆయన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాము దానికి 2300 ఎకరాలు కేటాయిస్తే చట్టంలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకొని మా స్ట్రీట్ నెంబర్ 8 హఫ్సిగూడ రవీంద్ర నగర్ కాలనీ అవన్నీ యూనివర్సిటీ భూములు. అక్కడ ఉన్న యూనివర్సిటీ అవినీతి అధికారులు చట్టంలో ఉన్న లొసుగులను ఆధారం చేసుకొని ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు కరెంట్ మీటర్ తెచ్చుకొని చిన్న గుడి చేసుకొని ఇది నా భూమి అని కోర్టు పోతే కోర్టులు కూడా ఇది ఆయన భూమి అని తీర్పిస్తే అట్లా ఆ విధంగా ప్రభుత్వ భూములన్నీ కూడా పరాయి వ్యక్తుల చేతిలో పోయినాయి. ఈ ప్రమాదం ఉంటది రేపు. 400 ఎకరాలు ఇట్లా యూనివర్సిటీ అలసత్వం మూలంగానే పోయినాయి. కాకతీయ యూనివర్సిటీ జరిగింది. ఒక నిమిషం ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కదా, 6 ఇండస్ట్రియల్ జోన్లు ఉన్నాయి కదా. హైదరాబాదు నడిబొడ్డున్న ఏవైతే జోన్లలో ఉన్న ఇండస్ట్రీస్ని బయటికి పంపాలన్నారు కదా. ఇప్పుడు ఆ ఖాళీలైన స్థలాలు ప్రభుత్వాలు తిరిగి తీసుకున్నాయా? కేటాయించిన ఏదైతే ఇండస్ట్రీస్ కేటాయించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రాజెక్టు ఎస్టాబ్లిష్ చేయకపోతే, పనులు ప్రారంభం కాకపోతే కేటాయించిన భూ బదలాయింపుని మళ్ళీ తిరిగి తీసుకున్నాయా? తీసుకోలే. ఇప్పటి వరకు ఇవెందో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, టీడీపీ ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వంలో తిరిగి తీసుకోలే. ఒకసారి పోయిందంటే పోతుంది అంతే. ఇక సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల వాదనైనా మా వాదనైనా ఒకటే. మేమందరం విద్యార్థులం కాబట్టి ఇలా రాజకీయ నాయకుడిని కండువాలు వేసుకున్నారు కాబట్టి ఇలా రాజకీయం మాట్లాడుతున్నారు. కానీ ఆ కండువాలు తీసి మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళ భావన ఏంటంటే వాళ్ళ రాజకీయ నాయకుడు అట్లా మాట్లాడుతున్నారు. శంకరు రాజకీయం క్వైట్ డిఫరెంట్. మనిషిని తయారు ఇలా నేనేమంటున్నా, ఇలా సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడడానికి కారణం 1969 తెలంగాణ ఉద్యమం, 369 ప్రాణాల త్యాగం, భుజగించడానికి ముల్కీ నాన్ ముల్కీ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని భుజగించడానికి 1974లో యూనివర్సిటీ ఇచ్చిండ్రు అప్పటి ప్రభుత్వం. ఇస్తూ యూనివర్సిటీ ఇచ్చింది కానీ భూమి కేటాయించాలి సంవత్సరం దాకా. మరి ఎవరు కేటాయించాలి? కేంద్ర ప్రభుత్వంకి ఉన్న జాగా అయితే కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి. రాష్ట్రానికి ఒక ఇన్స్టిట్యూషన్ ఇస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం భూ బదలాయింపు చేయాలి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాటల ద్వారా ఏదైతే కాయిదాల ద్వారా ఎక్కడా ముటేషన్ కాలేదు, ఎక్కడ భూ బదలాయింపు జరగలే. 2324 ఎకరాలని ఇట్లా చెప్పిర్రు చూసాయిగా. అదే ఇప్పుడు మన మిత్రుడు మహేష్ చెప్పిండు, ఒక వైస్ ఛాన్సలర్ ఉండి దానికి ఒక కంచె కట్టించిండు. మాకు కూడా నవనీతరావు అనే ఒక పెద్ద మనిషి మా భూమిలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ భూమిలో కూడా ఒక గోడ కట్టించిండు. కాబట్టి ఇంతో కొంత ఆగినాయి, లేకపోతే ఆగిపోతుండే. ఈ 2324 ఎకరాలల్లో ఇప్పుడు ఉన్నది ఏంటంటే 1600 ఎకరాలు. వివిధ కారణాల చేత ఇప్పుడు పక్కకే ఏది మన ఆర్టీసీ డిపో, IIIT, గచ్చిబౌలి స్టేడియం ఇట్లాంటి వాటికి తీసేసుకున్నారు. అవేం పెద్ద ఎడ్యుకేషన్కి సంబంధం ఉన్నాయి కాదు. ఇప్పుడు మా యూనివర్సిటీలో అయితే పక్కకే ఏఐసిటీ ఉంటుంది, పక్కకే సిసిఎంబి ఉంటుంది, పక్కకే ఎన్జిఆర్ఐ ఉంటుంది, పక్కకే భూ సర్వే ఆఫ్ ఇండియా ఉంటుంది, పక్కకే ఇప్పుడు ఇఫ్లు ఉంటుంది. ఇట్లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లకు కేటాయించబడ్డాయి. మరి ఒకసారి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకి కేటాయించిన తర్వాత ఆ భూమి తిరిగి వస్తుందా? ఆ 400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీని ఆనుకొని ఉన్నాయి కాబట్టి అప్పుడు యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి తీసుకున్నారు. కాబట్టి అంటే ఈ ఇచ్చిపుచ్చుకోవడాల్లో యూనివర్సిటీలో నుంచి భూమి ఇచ్చిపుచ్చుకోవడాలలో మాత్రం బదలాయింపులు జరిగినాయి, కాయిదాలు ఉన్నాయి. కానీ యూనివర్సిటీకి ఇచ్చిన భూమికి మాత్రం కాయిదాలు లేవు. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు.
లేనప్పుడు ప్రభుత్వాలు ఆయా అవసరాల మేరకు ఆయా ప్రయోజనాల మేరకు కేటాయింపులు జరుగుతున్నాయి. అది మీ ప్రభుత్వంలో జరిగింది, టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది, రేపటి ప్రభుత్వంలో కూడా జరుగుతుంది. మేము అదే జరగద్దు అంటున్నాం. యూనివర్సిటీకి ఆనుకొని ఉన్న ఏవైతే 400 ఎకరాలు ఉన్నాయో వాటిని యూనివర్సిటీకి ఇచ్చేసేయండి. ఇలా ప్రపంచం అనేది ఒక కుగ్రామంగా మారింది. ఒక నిమిషం ఇవాళ అది యూనివర్సిటీ, అది విద్యా వ్యవస్థ. ఆ వ్యవస్థలకి కోసం స్వాధీనం చేసుకున్నాం, దాన్ని చక్కబరుస్తున్నాం. కానీ గతంలో చేసినప్పుడు అయ్యో ఫస్ట్ మేల్కోవాల్సింది యూనివర్సిటీకి మీరు భూ బదలాయింపు చేసుంటే 1975 యూనివర్సిటీ మంత్రులే చెప్పారు 1600 ఎకరాలను టైటిల్ చేసి ఇస్తామంటున్నారు. కాబట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు ఉంటుంది? వాళ్ళకు పెటెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. గవర్నమెంట్ అన్నా యూనివర్సిటీ అన్న రెండు ప్రభుత్వాలే, రెండు వేరు ఇన్స్టిట్యూషన్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి భూ బదలాయింపు జరిగి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఇలా మీరు కేటాయించలేదు కాబట్టి ఇన్వాల్వ్ కాలేదు. అందరు విద్యార్థులు ఒక రకంగా ఎట్లుంటాం, పాలక మండలి మారుతుంది, అధికారులు మారుతుంటారు, విద్యార్థులు మారుతుంటారు. దానికి ఎవరికి అప్పచెప్పాలా మళ్ళీ భూమిని? మేము బయటకు వచ్చింది గుట్టు చప్పుడు యూనివర్సిటీ పాలక మండలి మారుతుంది, యూనివర్సిటీ అధికారులు మారుతారు, యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు మారుతారు. దీర్ఘకాలికంగా ఎక్కడ వాళ్ళు పేటెంట్ వేసుకోరు. ఇలా ప్రభుత్వాలు కూడా మారుతాయి. ఆయా ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళకు కన్సర్న్ ఉంటే ఆ భూమిని ప్రొటెక్ట్ చేస్తారు. ఇలా నీవు యూనివర్సిటీలలో నియమించే అధికారులు ఎవరు? పాలక మండలి లేవులు ఆ రాజకీయ పార్టీల కనుసన్నలలో ఉన్న వాళ్ళే. ఉస్మానియా యూనివర్సిటీలో హుడా ఉంది కదా, ఇవాళ మనకు ఆ హుడా కోసము కొన్ని ఎకరాల భూమి అగ్రిమెంట్ చేసుకున్నారు మా రిజిస్టర్ తోటి. ఎంత అంటే ఒక ఫుట్బాల్ గ్రౌండ్కి మెట్లు కట్టించడానికి కోసం ఒక 2-3 ఎకరాల భూమిని ఇచ్చేసిండు. పోయింది, ఇప్పుడు అది తిరిగి వస్తుందా? ఆ నుంచి థియేటర్కు మారింది. అలా ఆరాధన థియేటర్ ఇలా వుడ్లాండ్ రెస్టారెంట్ వచ్చింది కొత్తగా. వీళ్ళు వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళు ఇంకోళ్ళకి ఇచ్చిందే కానీ అది తిరిగి రాలే. నీ ప్రయోజనాలను కాపాడాలి. గోపాన్పల్లి భూములు ఏవైతే ఉన్నాయో భూ బదలాయింపు జరిగిందంటారు. ఆ బదలాయింపు జరిగినప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్ కాలే యూనివర్సిటీకి? నేను ఫండమెంటల్ గా అడుగుతున్నా. నువ్వు రిజిస్ట్రేషన్ చేసి ఇగో నీ భూమి అని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పుంటే కేంద్ర ప్రభుత్వం కొట్లాడకపోతే ఇవాళ నువ్వు దాన్ని క్వశ్చన్ చేయాలి. ఇక్కడ యూనివర్సిటీ అధికారులు ఇలా క్వశ్చన్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఎట్లుంటది ఒక సెంట్రల్ యూనివర్సిటీ, నీ ఆధ్వర్యంలో ఎట్లుంటది? ఆనాడు గవర్నమెంట్ ఈనాడు గవర్నమెంట్ కాంగ్రెస్ చేయాల్సిన పని చేయకుండా ఈ రోజు మంది మీద రాష్ట్ర ప్రభుత్వం బదలాయింపులు ఎట్లా జరుగుతాయి? అదే మిలిటరీ భూములు ఇప్పుడు తీసుకోమని తీసుకోవడానికి వీల్లేదు, అంగుళం కూడా తీసుకోవడానికి తీసుకుంటున్నాం. ఇవాళ మంచి పాయింట్లు ఏమైనా ఎత్తండి తమ్ముడు. మేడం సెంట్రల్ యూనివర్సిటీ భూములు కూడా మిలిటరీ చట్టాలతో సమానం. వీళ్ళకి అప్పచెప్పినప్పుడు యూనివర్సిటీ అధికారులు టైటిల్ చేసుకోవాలి. డిప్యూటీ కలెక్టర్ దరఖాస్తు చేసుకోవాలి. మీ రాజకీయ పార్టీలు చెప్పాలి కదా. మీరు వినన్నా గోపాన్పల్లి భూములు కంచగచ్చిబౌలి భూములు ప్రైవేట్ సంస్థకి ఎందుకు మారినాయి, ఎట్లా మారినాయి? ఎవరు చేశారు? అది తప్పు చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకున్నది.
మళ్ళీ వాడు కోర్టుకు పోయింది. అందుకే అన్నారు కదా, కొన్ని ప్రభుత్వాలకు కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది? మంచి చేసింది, గతంలో తెలుగుదేశం చెప్పరండి. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు 400 ఎకరాలు భూములు తీసుకొని 397 ఎకరాలు